గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈ దీవాళీ శుభ సందర్భంగా మనకి ఏరియు A to Z సొల్యూషన్స్ వారు మనకి కొన్ని చిన్న చిన్న మినీ అప్లయన్సెస్ ఇదివరకు ఇవి చాలా బాగా హై రేట్లో ఉండేవి. ఇవి అయితే మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం మామూలుగా ఒక 15 మందికి అంటే ఒక 15 మందికి మాత్రమే ఒక 15 అప్లికేషన్స్ వీళ్ళైతే ఈ దీవాళీ సందర్భంగా ఇవ్వడం జరిగిందండి. ఇదిగోండి మనకి ఇదివరకు ఏంటంటే ఈ సీలింగ్ ఫ్యాను తర్వాత ఈ చిన్న చిన్నవి అంటే సీలింగ్ ఫ్యాన్, రైస్ కుక్కరు, మిక్సీ జార్స్, కూలర్ ఇవన్నీ ఒక 10 ఉండేవి. ఇవన్నీ కూడా మనకి 7,500 ఉండేదన్నమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు వీటిలో మనకి బిఎల్డిసి ఫ్యాన్ విడిగానే 7,500 ఉండేది. ఆ తర్వాత ఇది కూడా హోమ్ ఇన్వర్టర్ ఇన్సులేషన్ అండ్ వైరింగ్ ఇది ఒక 7,500 ఉండేది. అలాగే తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి ఇదిగోండి ఎలక్ట్రికల్, ఇది కూడా 7,500 ఉండేది. అంటే ఇప్పుడు ఈ హోమ్ అప్లయన్సెస్ ఎలక్ట్రికల్ చూస్తే 15,000 ప్లస్ ఇది చూస్తే 15,000 మొత్తం కూడా మనకి 30,000 ఉండేదండి. ఇవన్నీ నేర్చుకోవాలి అంటే 30,000. అలా చాలా మంది కూడా 30,000 పెట్టి నేర్చుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి కొంతమందికి అంటే ఒక 15 మందికి మాత్రమే ఇవ్వగలమని చెప్పి వీళ్ళైతే ఇప్పుడు వీటినైతే స్పాన్సర్ చేశారు దీవాళీకి. అంటే 30,000 రూపాయలు అంటే 30,000 రూపాయలు ఇదివరకు పెట్టి నేర్చుకున్నారు. ఈ 30,000 బదులు 10,000 రూపీస్ అనమాట. అంటే ఇవి 20,000 మనకైతే వీళ్ళు చాలా ఎక్కువగా అవకాశం ఇచ్చారండి. 20,000 మైనస్ అవుతుంది అనమాట. అంటే 10,000కే ఇవన్నీ కూడా 15 మొత్తం 15 ఐటమ్స్ అయితే నేర్పించడం జరుగుద్ది అనమాట. అందుకే 15 అప్లికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ 15 అప్లికేషన్స్ కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఇవ్వండి, అంటే ఇంకా రిలీజ్ చేయలేదు. ఇది రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ రిలీజ్ చేయటం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే కరెక్ట్గా దీవాళి అంటే 31వ తారీఖు ఇవి రిలీజ్ చేయడం జరుగుద్దండి. ఆ రోజు మాత్రమే అప్లికేషన్స్ 15 మాత్రమే తీసుకుంటారు. 15 తీసుకుని క్లోజ్ చేసేస్తారు. ఇది అందరూ గమనించి ఎవరికైనా అంటే నేర్చుకునే వాళ్ళు ఎవరైనా 30,000 వర్త్ కల్లయి మీరు 10,000లో నేర్చుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకి 10 డేస్లో అంటే 10 రోజులు డైలీ ఫుల్ డే ఉంటుంది అనమాట. ఫుల్ డే మామూలుగా మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే అనేది ఉండడం జరుగుతుంది. ఒక 10 రోజుల్లో ఇవన్నీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున అంటే మార్నింగ్ సెక్షను ఈవినింగ్ సెక్షన్ 2 సెక్షన్లో మనకి ఇవి నేర్పించడం జరుగుతుంది. 10 డేస్లో ఇవన్నీ చిన్నవండి. వీటిలో దాదాపు మనకి 10 రోజుల్లో నేర్చేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఈజీయే. వీటిలో ఏంటంటే కొంచెం టైం తీసుకునేవి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్ ఒకటి, తర్వాత మనకి ఈ బిఎల్డిసి ఫ్యాను, ఈ హోమ్ యూపీఎస్ అంటే ఇవి కొంచెం పెద్ద సబ్జెక్టులు. ఇవన్నీ కూడా చిన్నవే. ఇవన్నీ ఈజీగా 10 డేస్లో నేర్చేసుకోవచ్చు అనమాట. 10 రోజుల్లో ఎవరైనా కానీ చిన్న షాప్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తారో వాళ్ళకి బాగా చిన్న ఐటమ్స్ అన్ని రిపేర్ అంటే మన వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్ల పాటు ఖాళీగా ఉన్న సమయంలో ఇవన్నీ రిపేర్ చేసుకోవడానికి వీలుపాటుగా కొంతమందికి అంటే ఈ ఇయర్ అవకాశం ఇచ్చారండి. మనకి ఇదివరకు ఇవి నేర్చుకోవాలంటే 30,000 రూపీస్ ఖచ్చితంగా పెట్టి నేర్చుకునేవాళ్ళు అనమాట. 30,000 పెట్టి. ఇప్పుడైతే మనకి 10,000కి అవకాశం ఇచ్చారు. ఇది అప్లికేషన్స్ అయితే మనకి ఓన్లీ 31వ తారీఖు మాత్రమే అవైలబుల్లో ఉంటాయండి. ఈలోపు అప్లికేషన్స్ లేవు. మీరు ఎవరైనా సరే ఇవి నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి ముందే. ఆ రోజు అంటే అప్లికేషన్స్ అయితే ఉండవండి, ఖచ్చితంగా దొరకవు. ఫిలప్ అయిపోతే ఆటోమేటిక్గా. ఇప్పుడు మొత్తం కూడా నేను, తర్వాత సీను సారు, ఇంకా లక్ష్మీ మేడం గారు, ఈ ముగ్గురికి కూడా వాళ్ళు అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుద్ది. వీళ్ళే ఫిల్ చేసేస్తారనమాట. అంటే వాళ్ళకి ఫోన్లు చేసిన వాళ్ళు చేసేస్తారు. అందుకని ఎవరికైనా కానీ అవసరం కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం నాకు కాల్ చేసి ముందే మీరు నాకు చెప్పి ఉంచితే నేను మీకు ఏదో రకంగా ఒక అప్లికేషన్ అయితే తీసి అట్టి పెట్టడం జరుగుతుంది అనమాట. అప్పటికప్పుడు అంటే మాత్రం నా వల్ల కాదండి, ముందే చెప్తున్నాను. ఇది మనకి ఇది ఒకటి అనమాట. అంటే 10,000లో 15 ఐటమ్స్ అండి.
ఇదొక ఆఫర్ ఇచ్చారు. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంకో ఆఫర్ ఇచ్చారు. అంటే ఇంకా వేరే కూడా ఇచ్చారు. అవేంటో చూద్దామండి. వేరే మనం వేరే కూడా ఇందులో ఒకటి ఉంది. ఇదిగోండి ఇది చూడండి. మనకి ఇదొకటి అయితే ఇచ్చారు. మనకి అదొకటి ఇదొకటి అండి. ఇప్పుడు ఇందులో కూడా 15 ఐటమ్స్ ఉంటాయండి. 15 హోమ్ నీడ్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా మనకి ఇది 10 డేసే ఉంటుందండి. 15,000 రూపీస్ ఇది పెట్టారనమాట. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ అంటూ ఏమీ పెద్ద లేదండి. ఇక్కడ ఏం మారిందంటే మిగతా అన్ని ఓకే. ఇదిగోండి ఇక్కడ గ్యాస్ గీజర్లో ఒకటి, కరెంట్ గీజర్లో ఒకటి, ఈ రెండు కూడా దీంట్లో యాడ్ చేశారండి. యాడ్ చేసి మిగతాది ఎలక్ట్రికల్లో ఇందులో ఉంది. ఆ తర్వాత ఇందులో బిఎల్డిసి ఫ్యాన్ కూడా ఉంది. మనకేంటంటే ఈ గ్యాస్ గీజర్స్ ఒకటి, కరెంట్ గీజర్లు ఒకటి ఇందులో పెట్టారు. ఇది కూడా ఎలక్ట్రికల్ కదా పెట్టారు. ఇది కూడా అంతేనండి. మామూలుగా దాదాపు 30,000 పైనే. అంటే దీని వర్త్ కూడా, ఎందుకంటే ఈ గ్యాస్ గీజర్లు దాదాపు ఇవి కూడా చాలా 10,000 అంత ఉన్నది. బిఎల్డిసి ఫ్యాను ఇది కలిపి మనకి ఎలక్ట్రికల్ కలిపి ఒక 15,000, ఇది ఒక 10, 25,000, ఇది ఒక 7, అంటే 30,000 పైన అనమాట. ఇది కూడా దీని వర్త్ కూడా ఇదివరకు 30,000 పైన పెట్టి ఇవి నేర్చుకునేవాళ్ళు అండి చాలా మంది. ఇప్పుడైతే మనకి 15,000కే ఇది ఆఫర్. మనకి దీవాళీ ఆఫర్ అనేది ఒక 15 మెంబర్స్కి మాత్రమే ఇస్తున్నారు. మనకి గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో మనకి 5గురే ఉంటారు. ఈ అయితే కనుక 15 మందికే ఇవ్వడం జరుగుద్ది. ఈ అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటే కనుక మీకు ఈ అప్లికేషన్ పెట్టుకుని ముందే పెట్టుకోవాలండి. దీవాళీ రోజు ఓపెన్ అవుతాయి. ఆ రోజు అప్లికేషన్స్ అనేవి దొరకడం చాలా కష్టమైపోతుంది. ఇది అందరూ గమనించుకోండి. చివరి టైంలో నా ప్రాణం తీస్తారు, అలా మాత్రం నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అప్పుడైతే ఉండవు. ముందే మీరు ఈ వీడియో చూడగానే మీరు దీన్ని చూసుకుని మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 500 రూపీస్ ఉంటుంది ఈ అప్లికేషన్కి. అది రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక 5గురు బ్యాచ్ కింద మీకైతే వాళ్ళు నేర్పడం జరుగుద్ది. లేదు అనుకుంటే మీరు ట్రైనింగ్ వచ్చినప్పుడైనా ఒకవేళ ఆ 5గురు ఆ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నా ఆ టైంలో వేరే వాషింగ్ మిషన్ కాటికి వచ్చినప్పుడైనా వీటిని నేర్పడం జరుగుతుంది. అలా వీలు బట్టి వాళ్ళు ఈ బ్యాచ్లు కండక్ట్ చేస్తారు. ఇవి వదులుకోవద్దండి. అంటే ఎక్కువ మందికి లేదు. అంటే మామూలుగా నాకు తెలిసి అయితే ఏదో ఇవి ఎక్కువ మందికి నీడ్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. నాకు తెలిసి తక్కువగానే ఉంటారు. అందుకని వీటిని ఎవరైనా షాపులు పెట్టుకునే వాళ్ళు ఇలా అలాంటి వాళ్ళకి మొత్తం ఎలక్ట్రికల్లో వచ్చింది. ఎలక్ట్రికల్ వస్తే మెయిన్ చాలా మంచిదండి. ఎలక్ట్రికల్ రావాలి. మిగతా అన్నీ పెద్ద ఇది కాదు. ఎలక్ట్రికల్ ఒకటి మాత్రం చాలా మందికి రాదండి. ఎలక్ట్రికల్ ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మాత్రం ఇలా మనం నేర్చుకుంటే మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇవన్నీ గమనించుకుని ఇదో ఏదో ఒకటి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇవి నాకు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడి ఇదైతే మీరు మీ పేరు నాకు ఎన్రోల్ చేసుకుంటే, మన ఓల్డ్ స్టూడెంట్స్ అయితే ఓకే, కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకుని నాకు చెప్తే వాళ్ళకైతే ఏదో రకంగా ఒక అప్లికేషన్ తీసి అట్టు పెట్టడం జరుగుతుంది. అది వీలుంటే. వీలు లేకపోతే ఏం చేయలేము. ఇవి గమనించుకోండి. మనకైతే 31వ తారీఖు మాత్రమే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఈ లోపు ఏంటంటే నాకు చెప్పుంచితే నేను మీ పేరు ద్వారా మీకు ఆ టయానికి వేరే అప్పుడప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా మీకు ఆ సీరియల్లో మీకు అది రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు నేను ఏదో విధంగా చేయడం జరుగుద్ది. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.